షలోమ్ ఎవ్రీవన్, ఐ am Samta, a student of the Holy Torah at ACTC Seminary. ఈ వారం తోరా గ్రంథంలో 48వ పర్షా షోఫ్టిమ్. షోఫ్టిమ్ అనగా న్యాయాధిపతులు అని అర్థం. సెఫర్ తోరా నందు ఇది 48వ పర్షా. సెఫర్ దేవారిం లేదా ద్వితీయోపదేశ కాండం నందు ఇది 5వ పర్షా. ఈ పర్షా యొక్క 7వ అలియా వాక్య భాగములు సెఫర్ దేవారిం లేదా ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయం 10వ వచనం నుండి 21వ అధ్యాయం 9వ వచనం వరకు. మోషే ఇజ్రాయేలీలతో యుద్ధ నియమాలు మరియు న్యాయ విచారణ గురించి మాట్లాడతాడు. ఒక నగరంతో యుద్ధానికి వెళ్ళినప్పుడు ముందుగా శాంతి ప్రతిపాదన చేయాలి. నగరం శాంతిని అంగీకరిస్తే వారు ఇజ్రాయేలీలకు సేవ చేస్తారు. ఒకవేళ యుద్ధం జరిగితే ఎలోహిం ఆదేశించిన విధంగా కొన్ని నగరాల్లో పురుషులను హతమార్చాలి, కానీ స్త్రీలు, పిల్లలు మరియు ఆస్తిని వదిలివేయాలి. దూరంగా ఉన్న నగరాలతో యుద్ధంలో పండ్ల చెట్లను నాశనం చేయకూడదు, ఎందుకంటే అవి ఆహారం అందిస్తాయి. అదనంగా ఒక హత్య జరిగి హంతకుడు తెలియకపోతే పట్టణ పెద్దలు ఒక పవిత్ర కర్మను నిర్వహించి ఆ పాపం నుండి సమాజాన్ని శుద్ధి చేయాలి. ఈ భాగం యుద్ధంలో నీతి, పర్యావరణాన్ని కాపాడటం మరియు సమాజంలో న్యాయం మరియు శుద్ధతను నిర్వహించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. ప్రియులారా, మరిన్ని తోరా పాఠాల కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. షాలోమ్ లెహిత్రోత్.